వెల్కమ్ బ్యాక్ టు శర్వణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. ఈరోజైతే హోలీ కదండి, ముందుగానే హోలీ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికినా. బొబ్బర్లు వాటలతోనైతే మీ ముందుకైతే వచ్చానండి. బొబ్బర్లు మాకు తెలిసిన వాళ్ళు అయితే తీసుకొచ్చారండి. చక్కగాను ఉదయం కడిగేసి బాగాను నానబెట్టేసాను అనమాట. నానబెట్టేసి చక్కగా పప్పు రుబ్బానండి. చాలా రోజుల తర్వాత రుబ్బి పక్కన పెట్టుకుని దాంట్లోనే కొంచెం వరిపిండి వేసుకోవాలండి. నానబెట్టినప్పుడు బియ్యం వేసే కన్నాను ఇలాగ పొడిపిండి కలిపితే బొబ్బర్లకి పిండికి నూనె లాక్కుండా ఉంటుంది అనమాట. కొంచెం బియ్యం పిండి వేసిన తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం తగినంత సాల్ట్, దాంట్లోనే మన రారాజు కొత్తిమీర కొద్దిగా వేసేయాలండి. అలాగను మామూలుగా పిండి గట్టిగా పట్టుకొని కలపకూడదండి. ఎందుకంటే అలా కలపడం వల్ల ఏటవుతుందంటే పిండికి లూజ్ అయిపోయి అంటే నీరు కారిసినట్లుగా అయిపోద్ది. మామూలుగాను పకోడీ పిండి ఎలా కలుపుతాం లైట్గాను అలా కలిపేయాలన్నమాట, గట్టి పకోడీ లాగాను. చూసారు కదా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం కదా, మనం శుభ్రంగా కలుపుకోవాలండి. నీట్గా చూసారా, తేలిగ్గా కలుపుకొని వెళ్ళిపోవాలి. అక్కడ ఇంకోటి కూడా ఉందండి, మనకి బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. నేను చూసారా మీరు ఒకసారి మామూలు పేపర్తో కాకుండాను నేను సిల్వర్ కవరు పెట్టుకున్నాను చూడండి, ఎంత బాగా వడ వస్తుంది అంటే చాలా బాగా వస్తుంది అనమాట. మళ్ళీ ఆచన నేను వడ తీసినప్పుడు చూపించు అన్నాను, వాడు చూపించలేదు. తక్కువ నూనెలోనే ఎంత చక్కగా అవుతుందంటే ఇంతకుముందు 2-3 వాయిలు కూడా వేసేసాను నేను, అంటే నూనెలో వేసే ముందు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఈడకుండాను చక్కగా వస్తుంది. బలమైన ఫుడ్ అండి. ప్రతి ఒక్క పిల్లలకి మనం మినపప్పే పెడతాం కదా, అలా కాకుండా బొబ్బర్లు పప్పుతోని కూడాను చాలా బాగుంటుంది. చూడండి, ఎర్రగాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్లుగాను చూసుకొని తీసి పక్కన పెట్టేసుకొని దానికి నంచుకోవడానికి కూడా నేను ఏం చేశానంటే టమాటా పచ్చడి అనమాట. తక్కువ నూనెతో వేపుకొచ్చండి, కొంచెం వేసుకొని వేపుకొని చాలు. టమాటా పచ్చడి ఎక్కువ వెల్లుల్లి వేసుకొని చేసుకున్నాను. చక్కగాను మా వెనకన మా పెరట్లోకి వచ్చేసి శుభ్రంగాను మా పిల్లలు నేను కానిచ్చేసామన్నమాట. చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే ఎక్కువ బలాన్ని ఇచ్చే ఫుడ్ అండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మీ ముందుకైతే శర్వణ ఫ్యామిలీ అయితే తీసుకొస్తుంది కాబట్టి మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు మా ఛానల్కి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. మళ్ళీ ఒకసారి మీ ముందుకైతే నేనైతే హోలీ శుభాకాంక్షలు అయితే చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.